మీరు ప్రార్థన చేశారా? దేవుణ్ణి అడిగారా? నాయన నన్ను గొప్పవాణిగా చేయను ఆయన. ఎందుకంటే మనలను దేవుడు గొప్పవాడి చేయాలి. మనంతటి మనం గొప్పవారిగా మనం హెచ్చించుకున్నాం అనుకోండి, మనం ఏమైపోతాం? పడిపోతామండి. పడిపోతాం లేదా? అబ్షాలోము గురించి చెప్పాను కదా, వాళ్ళ తమ్ముడు ఎవరి గురించి చెప్పాను? అబ్యాతానా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు తమ్ముని తాము హెచ్చించుకుని ఏమైపోయారు? పడిపోయారు, చనిపోయారు. కానీ సొలొమోనుని ఎవరు హెచ్చించారండి? దేవుడే హెచ్చించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక, మీ కుటుంబాన్ని హెచ్చించునుగాక. ఎంత బాగా వినాలనిపిస్తుంది మీకు ఈ మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ భూలోకానికి తీసుకొచ్చిన ఆశీర్వాదాలన్నీ మన కోసమేనండి, ఎవరికి ఇవ్వడానికి కాదండి. ఈ ఇవ్వడానికి లోకంలో ఉన్న నిన్ను నన్ను వేరుపరిచి ఇక్కడికి తీసుకొచ్చాడండి. అవి మనం స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలంటే దేవుణ్ణి అడగాలి, నాయన నేను ఎలా నడవాలి, నేను ఎలా బ్రతకాలి, నా బ్రతుకు సరైనది కాదు, నా జీవితం సరైనది కాదు, నన్ను సరైన రీతిలో బ్రతకటానికి కావలసిన రీతిలో నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, అడుగుడి 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 అడుగుడి. గట్టిగా చెప్పండి అమ్మా. మీకు ఇవ్వబడును. అడిగితే ఇవ్వని దేవుడు కాదండి. మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు అడిగితే ఇస్తారా? మన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు అడిగితే ఇవ్వగలుగుతున్నాం? మనం ఇవ్వగలుగుతున్నా చెప్పండి? వాళ్ళకు బోళ్ళు కోరికలు ఉన్నాయి, మనం తీర్చగలుగుతున్నామా? తీర్చలేమండి. కానీ నా దేవుడు అలా కాదండి. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే శ్రేష్టమైనది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇవ్వలేనటువంటి అసమర్థుడు కాదండి. ఇప్పుడు దీవెన మనష్య మీద ఉందా, ఎఫ్రాయిం మీద ఉందా? చెప్పాలి గట్టిగా. ఎఫ్రాయిం మీద ఉంది. ఎందుకో తెలుసా? ఎఫ్రాయిము దేవునికి ముద్దు బిడ్డ. ప్రియ దైవ జనాంగమా, నీవు నేను దేవునికి ఎలాగుండాలి? ముద్దు బిడ్డల్లాగా ఉండాలి. మనం ముద్దు బిడ్డలు అవ్వాలంటే ఎలాగవుతుంది చెప్పండి? బైబిల్లో ఉందండి, ప్రతి దానికి బైబిల్లో ఆన్సర్ ఉంది. ముద్దు బిడ్డ అవ్వాలంటే మనం మొదట ఏమవ్వాలి? దేవునికి ఇష్టలం అవ్వాలి. అంతే కదా? ఏమండి? దేవునికి ఇష్టలం అవ్వాలి. దేవునికి మనం ఎప్పుడు ఇష్టం అవుతాం? ఎప్పుడు ఇష్టం అవుతాం? ఎప్పుడు ఇష్టం అవుతాం? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట. చెప్పాలి గట్టిగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవునికి మనం ఇష్టలై ఉండకపోతే దేవునికి మనం ముద్దు బిడ్డలుగా ఉండలేము. కనుక మొదట మనలో ఏం వృద్ధి చేసుకోవాలి? విశ్వాసమును వృద్ధి చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వాక్యమును చదవండి. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు గురించి ఏం మాట్లాడాడండి? ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా? ఇజ్రాయేలు నాకు కుమారుడు, కానీ ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. దేవునికి స్తోత్రం. అంటే ఇజ్రాయేలు కంటే ఎక్కువ అండ్ ఇజ్రాయేలులో ఎఫ్రాయిముకి దేవుడు ఇచ్చాడండి మొదటి స్థానము, జ్యేష్ఠ స్థానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జ్యేష్ఠ కుమారుడు కాదా? దేవుడు ఎఫ్రాయిమును జ్యేష్ఠ కుమారునిగా చేసుకొని ఎఫ్రాయిమును ప్రేమించి, ఎఫ్రాయిమును దీవించి, ఎఫ్రాయిమును స్వస్థపరిచి, ఎఫ్రాయిమును బహుగా ఆదరించాడు దేవుడండి, బహుగా దీవించాడు. చూడండి, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనాలండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనాలు. ఎఫ్రాయిముకి అటండి చేయి పట్టుకొని
నడక నేర్పిన వాడను నేనే. ఏంటంటే అతన్ని కౌగిలించుకుని వాడను నేనే. నేనే వారిని స్వస్థపరిచానా? ఆ సంగతి వారికి మనసును పట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆవేదన పడుతున్నాడండి. ఎఫ్రాయిమును జ్యేష్ఠ కుమారునిగా చేసుకొని, ఎఫ్రాయిమును దీవించి, ఎఫ్రాయిమును స్వస్థపరిచి, ఎఫ్రాయిమును కౌగిలించుకుంటే దేవుడు వారికి చేసింది వారికి ఏం పట్టలేదటండి? మనస్సును పట్టలేదట. అర్థమవుతుందా ప్రియ దైవ జనాంగమా? అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము కటండి, వారి కట్టండి, అది మనస్సును పట్టలేదటండి. దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి దీవించిన తర్వాత, ఆయన ఇచ్చిన స్వస్థత విడుదల పొందిన తర్వాత వారు దానిని ఏం చేశారటండి? మర్చిపోయారు. దేవుడు చేసిన ఉపకారాలను ఏం చేశారు? మర్చిపోయారు. మర్చిపోతే ఈరోజు ఏమవుతుందండి? బయట కూడా నేను కుర్చీలు వేయాలి, వెలపలు కూడా కుర్చీలు వేయాలి, రోడ్డు మీద టెంట్లు వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉండ్రాజుర గ్రామమే కాకుండా పరిసర ప్రాంత గ్రామాల్లో ఏ వీధిలో నేను కనపడ్డా సరే నాకు కనీసం ఒక 2-3 కుటుంబాలు నాకు వందనాలు చెప్పే కుటుంబాలు ఉంటాయి, నన్ను గౌరవించే కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ సంఘానికి వచ్చి కాదండి, దేవుని యొక్క ఆశీర్వాదం పొంది ఈ దీనదాసుని ప్రార్థన ద్వారా దేవుడు వారిని దీవించినటువంటి ఆ ఉపకారములు గుర్తు చేసుకుని వారు వందనాలు చెప్తూ ఉంటారు. అయితే మందిరానికి వచ్చేవారు ఎంతమంది? ప్రియమైనటువంటి వారా, ఇక్కడ మనసే అటండి. ఈ యొక్క ఎఫ్రాయిం మనం చూసినట్లయితే దేవుడు తను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను, ఎంతగా దీవించాడో ఆ దీవెనను, ఎంత స్వస్థత ఇచ్చాడో ఆ స్వస్థతను, ఎంత విడుదల ఇచ్చాడో ఆ విడుదలను, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో ఆశీర్వాదాన్ని ఏం చేశారటండి? మర్చిపోయారటండి. ఆ వచనం చదువమ్మా, 3వ వచనం చివరి భాగం చదువు, 4వ వచనాన్ని కూడా చదువు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు వారి ఎదుట భోజనము పెట్టి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుష్యుడటండి మరి మందను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి, ఒక పశువు మీద ఉన్నటువంటి కాడిని ఎలాగైతే తొలగిస్తామో వారి కాడిని తొలగించి నేను వారికి ఏం చేశాను? భోజనం పెట్టాను. ఎంత చక్కటి మాట అండి. ఇవి మనకు వర్తిస్తున్నాయి కదా, చెప్పాలి. ఈ మాటలు మనకు వర్తిస్తున్నాయి కదా అబ్బాయి, వర్తిస్తున్నాయా? నువ్వు ఈరోజు ఉన్న స్థితి ఎవరిది? ఆ కృపగల దేవుడు నీకు ఇచ్చింది. ఆ స్థితికి నువ్వు ఎలాగున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఉంటున్నావు దేవుని సన్నిధిలో. ఒక్కసారి వాక్యం వింటున్న నిన్ను పరిశీలన చేసుకో. ఈ ఎఫ్రాయిమునటండి దేవుడు జ్యేష్ఠ కుమారునిగా చేసుకుని ఎఫ్రాయిముని ఆశీర్వదిస్తే దాన్ని నటండి వాడు ఏం చేయలేదట? మనస్సును పెట్టలేదట. ఏం చేశారో తెలుసండి? విగ్రహాలకటండి సాగిలు పడటం మొదలెట్టారట. ఎవరు? ఎఫ్రాయిము. చూడండి, యోషియా గ్రంథము 4వ అధ్యాయం 17వ వాక్యం అండి. ఏటమ్మా? విగ్రహములతో కలుసుకొనెను. చాలమ్మా. వారు దేంతో కలిసిపోయారటండి? చెప్పాలి. విగ్రహాలతో కలిసిపోయారటండి. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ చెప్పండి. దేవుడు 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు మనకి, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు మొదటి చెప్పండి. నేనే మీ దేవుడను, దేని రూపమును చేసుకొనకూడదు, దానికి మీరు సాగిలపడకూడదు. దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ నేనే మీ దేవుడను, దేని రూపమును చేసుకొని దానికి మీరు సాగిలపడకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనమండి. ప్రియమైనటువంటి వారు, ఉన్నతమైన పవిత్రమైన దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకోకుండా వీళ్ళు ఏం చేశారు తెలుసండి? ఆ స్థానంలో ఏం పెట్టారండి? దేవుడు ఉండవలసిన స్థానంలో ఎవరు పెట్టారు? చెప్పాలి. విగ్రహాన్ని పెట్టారండి.
ఆ విగ్రహాన్ని పెట్టి దానిని ఏం చేస్తున్నాడు తెలుసండి? పూజిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా వాపోతున్నాడని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యము 16వ వాక్యం చదవండి. క్రీస్తునకు గొలియాతుతో ఏమి సంబంధము? అవిశ్వాసుతో విశ్వాసికి పాలి ఎక్కడుంది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయము చదవమ్మా. దేవునికి స్తోత్రం. మీ దేహము దేవుని ఆలయము. దేవుని ఆలయానికి విగ్రహాలకు ఏమైనా పొందుకుందా? చెప్పాలి మీరు. మీ ఆలయమునకు విగ్రహానికి ఏమైనా పొందిక ఉన్నదా? అయితే ఇక్కడ దేవుని ఆలయములో ఏం పట్టుకొచ్చి పెట్టాడండి? విగ్రహాన్ని పట్టుకొచ్చి పెట్టాడు. ఎవరండి? ఎఫ్రాయిం. ఎఫ్రాయిమును గూర్చి దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను స్వస్థపరిచాను, నేను నిన్ను బాగు చేశాను, నేను నిన్ను తోడుకొని వచ్చాను, నేను నిన్ను ఆకర్షించుకున్నాను, నీ మీద ఉన్న బలమైనటువంటి కాడిని తీసి పక్కన పెట్టి నీకు భోజనం పెట్టాను. ఏం పెట్టాడట? భోజనం పెట్టాడు. అంటే నేను నిన్ను పోషించాను. మరి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి చెప్పండి? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని దీవించి మీ కష్టాలు, మీ బాధలు, మీ శ్రమలు తొలగించాడు. మీరు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? గట్టిగా చెప్పాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్టుకుని విడిచిపెట్టకూడదు. మరి మీరు అలాగుంటున్నారా? ఆలోచన చేయండి అమ్మ. ఇక్కడ ఎప్పుడైతే విగ్రహాలు వచ్చేసినాయో, విగ్రహాలు వాటి స్థానాన్ని ఆకర్షింపబడ్డాయో, విగ్రహాలకు అర్పించి ఎప్పుడైతే తినటం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే ఎఫ్రాయిము అన్య జనులతో కలిసిపోయాడు. విగ్రహాలను ఆరాధిస్తున్నటువంటి కారణం ఎవరితో కలిసిపోయాడు? అన్య జనులతో. చూడండి యోషియా గ్రంథము 7వ అధ్యాయం 8వ. ఎఫ్రాయిము అన్య జనులతో కలిసిపోయాడు. చాలమ్మా. విశ్వాసికి అవిశ్వాసికి ఏముండకూడదండి. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మీరు ఎప్పుడైనా స్నేహం చేయాలనుకుంటే ఎవరితో చేయాలి చెప్పండి? ఎవరితో చేయాలి? మీకంటే చెడ్డోడితో చేస్తే ఏమవుతుంది? మీకు తాగుడు అలవాటు లేదండి, ఓ తాగుబోతుడితో స్నేహం చేశారంటే ఏమవుతుంది చెప్పండి? చెప్పాలి గట్టిగా. గమనించండి ప్రియమైన, ఒక చెడ్డోడితో మనం స్నేహం చేసామంటే మనం కూడా ఏమవుతాం? కనుక మనం స్నేహం చేసేటప్పుడు వాని యొక్క అర్హతలు, యోగ్యతలు మనం చూసుకొని మంచోడితోటి మనం స్నేహం చేయాలి. ఇప్పుడు ఎఫ్రాయిము పాడైపోవడానికి గల కారణం ఏంటి? ఎవరితో స్నేహం చేస్తున్నాడండి? అన్యజనులతో స్నేహం చేస్తున్నాడు. దేవునికి విరోధులైనటువంటి వారికి, దేవుని ప్రజలు కాని వారితోటి ఇక్కడ ఎఫ్రాయిము సావాసము కలిగి ఉన్నాడండి. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎఫ్రాయిము యొక్క మనసు అటండి ఎవరో తిప్పేశారట. ఎవరు తిప్పుతారు? నీ శత్రువు. శత్రువుని ఎప్పుడు కూడా ఎలా చూడాలి? అపవాది ఎన్ని మంచి మాటలు మాట్లాడినా దాన్ని మనం శత్రువుగానే చూడాలండి. యోషియా గ్రంథము 7వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ఎవరు తిప్పివేయని అప్పము వంటి వాడు అయిపోయాడట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అన్ని జనులతో కలిశాడో వీడు ఎలాగయ్యాడట? ఎవరు కూడా తిప్పివేయలేనటువంటి అప్పు మాదిరి అయిపోయాడటండి. దేంతో పోల్చాడండి? అప్పం కాల్చిన తర్వాత మరలా పిండి అవ్వాలంటే అవుతుందా? ఏమండి? కాల్తేనే కదా అప్పం అవుతుంది. కాల్చకపోతే అది ఏమవుతుంది? కాల్చకపోతే ఏమవుతుందండి? కాల్చకముందు దాన్ని ఏమంటే పిండి అంటాం. కాల్చిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? అప్పం అవుతుంది. అప్పం తిరిగి మరలా పిండి అవుతుందా? ఇప్పుడు ఎఫ్రాయిం ఏమైపోయాడట తెలుసండి? ఎవరు అతను తిప్పివేయనటువంటి అప్పం మాదిరి అయిపోయాడటండి. ఇక తర్వాత మనం చూస్తుంటే ఎఫ్రాయిం యొక్క మనస్సు అంతా దేంతో నిండిపోయిందట తెలుసండి? యోషియా గ్రంథము 11వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. అబద్ధములతోనూ చెప్పమ్మా మాట చదవమ్మా. అబద్ధములతోనూ ఆవరించున్నారు. మోసములతోటి వారు ఏమయ్యారటండి? నిండి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారిని ఏం ఆవరించుందటండి? అబద్ధములు, మోసము నిండి ఉందటండి. దేవుని బిడ్డలు ఎలాగుండాలి? యథార్థవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా?
యథార్థవంతులు. కానీ ఇక్కడ ఎఫ్రాయిములు ఎలాగున్నారటండి? అబద్ధములతోనూ మోసములతోటి వారు నిండి ఉన్నారటండి. వారి మనసంతా కూడా దేంతో నిండిపోయిందటండి? అబద్ధాలతోటి అండి. చాలామంది దినాల్లో దేవుని ప్రజలు ఎలాగున్నారంటే అబద్ధాలని. దేవుని మందిరానికి రాలేదంటే ఖాళీగానే ఉంటారండి, ఇంటికాడ ఏ పని ఉండదండి, ఖాళీగా కూర్చొని ఉంటారు. కానీ దేవుని దగ్గరకు రాలేకపోవడానికి ఇవేవో సాకులు చెప్తూ ఉంటారు, అబద్ధాలు. ఎవరితో ఆడతారండి వీళ్ళు? దైవ సేవకునితోటి ఆడతారండి. మీరు ఎవరితో ఆడుతున్నారు? దేవునితోటి మీరు అబద్ధం ఆడుతున్నారు. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. ఎఫ్రాయిము ఏం మేస్తున్నాడట? ఏం మేయాలి? గాల్లో ఏముందండి? అవునండి, గాలిని మేస్తే ఏమవుతుంది చెప్పండి? అవునండి, గాలిని మేస్తే ఏమవుతుంది? గాలే వస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోట్లో గాలి పీల్చుకోండి, మళ్ళీ తిరిగి ఏమవుతుంది చెప్పండి? చెప్పండి అమ్మా, చెప్పాలి గట్టిగా. గాలే వస్తుందండి. ఈ మధ్యకాలంలో మనందరికీ ఎక్కువ ఏమైపోయింది తెలుసండి? గ్యాస్ ఎక్కువైపోయింది. నోట్లోంచి గ్యాస్ వస్తుంది, దేవునికి స్తోత్రం. ముక్కులోంచి గ్యాస్ వస్తుంది, అన్ని చోట్ల నుంచి. ఎక్కడ ఓపెన్ ఉంటే అక్కడి నుంచి గ్యాసే. గాలి ఉంటే గాలే వస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎఫ్రాయిం ఏం మేస్తున్నాడటండి? మేతమేయటం మానేశాడండి, గాలి మేస్తున్నాడండి. కనుక గాలిలాగే ఉంటున్నాడండి. ఏమండి, దేవుని యందు ఉండకోకుండా ఉండే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ప్రభునందు ఉండి మరణించరు కొంతమంది, లోకములు ఉండి మరణిస్తారు, అన్ని జనులు మరణిస్తారు. వాళ్ళు ఏమవుతారు చెప్పండి? గాలిలాగా ఉంటారు. గాలేనండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఎలాగున్నారట తెలుసండి? వీళ్ళలో ఉన్నటువంటి గుండె ఒకటి ఉందట. ఈ గుండె ఏమైందటండి? పిరికిదైపోయిందట. ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత లేరో వారి గుండె ఏమైందట? పిరికి గుండె అయిపోయిందట. చూడండి, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చదవండి. 7:11. బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వవలే ఆయను. దేవునికి స్తోత్రం. గొవ్వకి ఏం గుండె ఉంటుంది అటండి? చాలా పిరికి గుండె. చిన్నది వస్తే భయపడిపోద్దండి. దాని కళ్ళు అమ్మటి ఏమొస్తాయండి? నీళ్ళు వచ్చేస్తాయండి. పిరికి గుండె అండి. ఈ ఎఫ్రాయిము గుండె ఎలాగుందండి? దేవుని ప్రజల యొక్క గుండె ఎలాగుంటుంది? ధైర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గుండె ఎలాగుందండి? దావీదు గుండె ఎలాగుంది? గట్టిగా చెప్పాలి. ధైర్యంగా ఉంది. దానియేలు గుండె ఎలాగుందండి? ధైర్యంగా ఉంది. నీ గుండె ఎలాగుంది? పిరికి గుండె కలిగి ఉన్నావు. దానికి కారణం నీవు అన్ని జనులతో కలిసిపోయాము. మోసపూరితమైన ఆలోచనలు. ఎప్పుడైతే మనం మోసంలో ఉన్నామో మనం ప్రతి దానికి కూడా ఏమవుతాం? తప్పు చేసినాడు ప్రతి దానికి ఏమవుతాడు? భయపడతాడు. వాడు గుండె బలహీనమైపోతుంది. ఇక్కడ ఎఫ్రాయిం యొక్క గుండె కూడా ఏమైపోయింది? బలహీనమైపోయింది. దేవుని ప్రజల యొక్క గుండె ఎలాగుండాలో తెలుసండి? ఎలాగుండాలో తెలుసా? ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఎఫ్రాయిం కట్టండి బుద్ధి వచ్చిందట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చిందట. దేవుని దగ్గరికి వచ్చాడు. ఇప్పుడటండి తన గుండె బలహీనమైపోయినప్పుడు, తన ధైర్యాన్ని కోల్పోయినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఎఫ్రాయిము దేవునికి మొరపెడుతున్నాడట. నువ్వు నన్ను విడిచిపెట్టేసావయ్యా. ఏమంటున్నాడు? నీవు నన్ను విడిచిపెట్టేసావు. ఎందుకు విడిచిపెట్టావు తెలుసా? నేను నిన్ను విడిచిపెట్టానయ్యా. అర్థమవుతుందా? మీరు ఏ రోజైనా సరే దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేశారా? అయ్యా నేను నిన్ను విడిచిపెట్టేశానయ్యా. ఎందుకంటే నువ్వు భౌతికంగా దేవుని దగ్గర ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు దేవునికి దూరంగా ఉండొచ్చు. దాని అర్థం ఏంటంటే నీ ఆత్మ దేవునికి విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం. ఇక ఎఫ్రాయిము దేవునికి దగ్గరగానే ఉన్నాడు, కానీ అతని యొక్క హృదయం ఏమైంది? దేవునికి దూరంగా ఉంది. దేవుడు ఉండవలసిన స్థలంలో ఎవరు తీసుకొచ్చి పెట్టాడండి? విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాడు.
దేవుని ప్రజలతో స్నేహం చేయవలసిన అతను ఎవరితో స్నేహం చేశాడు? అన్యజనులతో స్నేహం చేశాడండి. అబద్ధమును మోసమును విడిచిపెట్టవలసిన అతను అబద్ధము మోసకరమైనటువంటి జీవితాన్ని అతను జీవిస్తున్నాడండి. ఇప్పుడు అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టేశానయ్యా, కనుక నీవు నన్ను విడిచిపెట్టావు, నీ ముద్దు పెట్టనైన నేను నాశనము అయిపోయానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని కట్టండి మనం చూస్తున్నాడు. చూడండి, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టదును, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుషులను కాను, నేను మిమ్మును దహించునంతగా నేను కోపింపను, వారు యెహోవా వెంబడి నడిచెదరు, ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కునున్న జనులు వణుకు సోత్తురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫ్రాయిముకు బుద్ధి వచ్చిందటండి. ఎప్పుడైతే అతనికి బుద్ధి వచ్చిందో, ఎప్పుడైతే అతడు దేవుని తట్టు తిరిగాడో, దేవుడు అటండి మనస్సును ఏం చేసుకున్నాడటండి, మార్చుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తిహీనుడైనటువంటి ఎఫ్రాయిము మరలా ఎలా మారాడటండి, భక్తుడిగా మారాడండి. తనలో ఉన్నటువంటి విగ్రహాలను అతను ఏం చేశాడు, నాశనం చేసేసాడండి. దేవుని ప్రజల యొద్దకు నడిచాడు. కనుక దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టేదను, ఇజ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జితును, అక్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు నీకెట్లు చేస్తును. నా మనస్సు మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలంలో మన విషయంలో దేవుడు తన మనస్సును మార్చుకొనును గాక. గట్టిగా చెప్పండి, మార్చుకొని మనల్ని దీవించును గాక, మనల్ని ఆశీర్వదించును గాక, ఆయన ముఖ దర్శనము మనకు కలుగు చేయను గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, ఇప్పుడైనా నీ మనస్సును మార్చుకొని దేవుడు చేసిన మేలులు, దేవుని చేసిన ఆశీర్వాదాలు, దేవుడు చూపించిన ఆధిక్యతలను, ఆయన కృపను నువ్వు జ్ఞాపకము చేసుకొని ఆయన వైపు నువ్వు తిరిగి అన్యజనులను ఆశ్రయించడం విడిచిపెట్టినట్లయితే దేవుడు మరలా నిన్ను ఆశీర్వదించి మరలా దేవుడు నిన్ను మరి గొప్ప చేసి నాశనమునకు బదులుగా, కీడుకు బదులుగా దేవుడిని ఆశీర్వదిస్తాడని. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించి బుద్ధి చెప్పి ఎలాగైతే దగ్గరికి తీసుకుంటాడో, అలాగే ప్రభువు కూడా నువ్వు ఆయన ఆశ్రయిస్తే గద్దించి నీకు బుద్ధి చెప్పి ఆయన మరలా తిరిగి దగ్గరికి తీసుకొని ఏ దర్శనమైతే నీలో నిలిచిపోయిందో, ఆ దర్శనాన్ని దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 89వ దావీదు కీర్తన 89వ కీర్తన ఇందా చదువుకుని మూలవాక్యం చదువమ్మ 19వ వచనం. అప్పుడు నీవు దర్శనమందు నీ భక్తులతో ఇలాగా సెలవిచ్చితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దర్శనమిచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీవు మారు మనసు పొందు, నీ క్రియలను, నిర్జీవమైనటువంటి క్రియలను నువ్వు విడిచిపెట్టు. ఎఫ్రాయిముని మరలా నేను ఆశీర్వదించినట్లుగా, ఎఫ్రాయిమును మరలా నేను దీవించిన రీతిగా, ఎఫ్రాయిముకి నేను స్వస్థత కలుగజేసిన రీతిగా మరలా నేను నీకు శీఘ్రంగా స్వస్థత కలుగజేదునని ప్రభు నీకు దర్శించి నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభుని అడుగుదామా, నాయన నన్ను దర్శించమని. అందరూ మోకరించండి. యేసయ్యా ఇప్పుడు వరకు ప్రభు తన దర్శనమనేసి మనతో ఆయన మాట్లాడాడు, తేటగా ఆయన మాట్లాడాడు. ఎఫ్రాయిమును తిరిగి కట్టిన దేవా, ఎఫ్రాయిమును తిరిగి బలపరిచిన దేవా,
ఎఫ్రాయిమును తిరిగి ఆశీర్వదించిన దేవా, ఈ ఉదయకాల శ్రమను నీ సన్నిధిలో నిల్చున్న మమ్మల్ని తిరిగి మీరు కట్టండి ప్రభు, తిరిగి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు. ఎఫ్రాయిము వలె మేము తొట్టిరబడిపోయాము నాయన, ఎఫ్రాయిము వలె నీ సన్నిధికి దూరస్తులుగా ఉన్నామేమో ప్రభుని. ఎఫ్రాయిము వంటి మనస్సు మాలో ఉన్నదేమో ప్రభు, దాన్ని మీరు తీసివేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నిన్న హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాను. కూడా వచ్చి నీ ప్రజలందరినీ కూడా దీవించండి, ప్రజలందరినీ మీరు కనికరించండి. నీ ఆత్మతో నింపి విత్తబడిన వాక్యమునైన విత్తబడిన నీ మాటలు ప్రతి ఒక్కరిలో మీరు ఫలింపచేయండి. మంచి నిలబడి విత్తనం ఎలాగైతే నూరంతులుగా ఫలించిందో ఆ రీతిగా నూరంతులుగా ఫలింపజేసి నీ రాకడకు సిద్ధపరచమని నేను మా విత్తబడిన వాక్యము, విత్తబడిన విత్తనం, విత్తబడిన మాటలు వ్యర్థము కాకుండా చేయమని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. రాని బిడ్డలు కూడా దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్.